అంటే ఏ ధైర్యంతో మిమ్మల్ని ఈ సాంగ్ ఇవ్వడం జరిగింది? నాట్ ఓన్లీ నాని గారి స్టెప్, ఇంతమంది ఆర్టిస్టులందరినీ డీల్ చేయడం అనేది నాట్ ఈజీ జాబ్. సో దానికి మీరు ఎన్ని రోజులు వర్క్ చేయండి? ఈ సాంగ్ ఫస్ట్ అన్నయ్య పిలిచి దీనికి ముందు ఒక మాంటేజ్ సాంగ్ చేయడం జరిగింది. దాంట్లో కొంచెం నమ్మకం ఇంకా వచ్చింది, ఓకే మనడు హ్యాండిల్ చేయగలుగుతాడన్న నమ్మకం వచ్చింది. సో అప్పుడు ఒకసారి హీరో ఇంట్రో సాంగ్ చేయాలని వాళ్ళు డిసైడ్ చేసిన తర్వాత శ్రీకాంత్ అన్న మాత్రం 100% నువ్వే చేయాలని నమ్మారు. మిగతా వాళ్ళకి అందరికీ కూడా ఒక చిన్న థాట్ ఉండేది, అది ఆబ్వియస్లీ ఉంటుంది. ఎందుకంటే ఒక డెబ్యూ కొరియోగ్రాఫర్కి ఎట్లా ఇలాంటి ఒక పెద్ద ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయగలుగుతారా అన్న నమ్మకం రావాలంటే అది జరిగిన తర్వాతనే వస్తుంది. కానీ శ్రీకాంత్ అన్న మాత్రం ఖచ్చితంగా వాడే చేయాలన్నారు. సో ఆయన చెప్పిన వెంటనే రిహర్సల్ స్టార్ట్ చేసేసాను. మన అసిస్టెంట్స్ అందరినీ పెట్టుకొని మేము రిహర్సల్ స్టార్ట్ చేసాము. ఈ సాంగ్ షూట్ చేయడానికి ముందే ప్రాపర్ వీడియో రిహర్సల్ చేసి ఎడిటెడ్ వర్షన్ చేసి అన్నయ్యకి చూపించి ఆయన ఓకే చేసిన తర్వాత నానిగారు అండ్ ప్రొడ్యూసర్స్ అందరూ చూసి వాళ్ళు కూడా హ్యాపీ. అలా ఈ అవకాశం నాకు రావడం జరిగింది. నానిగారు చాలా హ్యాపీ. అంటే అది నేను చూడట్లేదు, ఫస్ట్ డైరెక్టర్ గారికే పంపించాం వీడియో. చూపించిన తర్వాత డైరెక్టర్ గారు చాలా హ్యాపీ అయ్యారు అవుట్పుట్ చూసి. వెంటనే నానిగారికి ఇప్పుడే నాకు పంపించు, వెంటనే నానిగారికి పంపిస్తానని. నానిగారు కూడా చూసి అన్నయ్యకి చాలా బాగుంది మనం చేద్దామన్నారంట. సో అది విన్న తర్వాత నాకు కూడా చాలా హ్యాపీ. ఎందుకంటే ఇంత నమ్మకం పెట్టుకొని ఒక డైరెక్టర్ గారు మనల్ని సజెస్ట్ చేస్తున్నప్పుడు అది హీరో గారికి వెళ్ళిన తర్వాత కూడా అది అప్రూవ్ అయిందంటే అది చాలా హ్యాపీ నాకు. మీరే అంటే ఈ సాంగ్ కొరియోగ్రఫీ దగ్గర నుంచి ఈ సాంగ్ ప్రాక్టీస్ ఇవంతా కూడా ఒక పీరియడ్ ఉంటుంది కదా సార్, ఆ పీరియడ్లో కెన్ యూ ఎక్స్పెక్ట్ ఇంత రీచ్ అవుతుంది, ఇది మనం పనిచేసే వర్క్ ఏదో సంథింగ్ బిగ్గెస్ట్ సౌండ్ చేయబోతుంది అనేది ఏమన్నా అనుకున్నారా? లేదు, అది మాత్రం ఏమాత్రం నేను అనుకోలేదు ఒక్క సెకండ్ కూడా. ఎందుకంటే ఇలాంటి ఒక గొప్ప అవకాశం వచ్చిన తర్వాత ఒక్కరు మన మీద ఇంత నమ్మకం పెట్టి అందరికీ సజెస్ట్ చేసిన తర్వాత నాకు మైండ్లో ఉన్న ఒకే ఒక థాట్, నా డైరెక్టర్ని ఫస్ట్ సాటిస్ఫై చేయాలి. ఎందుకంటే ఆయన నమ్మకంతో నన్ను ముందుకు తీసుకొస్తున్నారని. తర్వాత హీరో గారిని, ప్రొడ్యూసర్ గారిని, మన టీంని ఫస్ట్ సాటిస్ఫై చేయాలి. వాళ్ళు సాటిస్ఫై అయ్యి హ్యాపీ అంటే అది చాలు అన్న థాట్ మాత్రమే నా దగ్గర ఉన్నది. అది ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత ఇంత క్రేజ్ అండ్ ఇంత లవ్ దొరికిన తర్వాత ఇవన్నీ రియలైజ్ అవుతుంది మనకి. సో అది ఇంకా చాలా హ్యాపీగా ఉంది. అంటే జనరల్గా ప్రైమరీ ఫిగర్ అంటే ఫ్లోర్ స్టెప్స్కి ఐకాన్ అనమాట. నాచురల్ దగ్గర నుంచి ఆయన స్టెప్స్ చాలా టిపికల్గా ఉంటాయి. అంటే మనం ఏదో గ్రేస్తోనో వాక్తోనో మెయింటైన్ చేసేదిలా ఉండదు. ప్రాపర్ డాన్సింగ్ స్టెప్స్, ఫ్లోర్ స్టెప్స్ ఉంటాయి కదా. సో ఆయన దగ్గర నుంచి వస్తున్న ఆయన శిష్యుడు మీరు, సో తమ్ముడు అని పిలుస్తారండి. మీకేమన్నా ఇన్ఫ్లుయెన్స్ ఎంతవరకు ఉంది సార్? ఏ కొరియోగ్రాఫర్ అయినా కొన్ని సంవత్సరాలు వాళ్ళ గురువు దగ్గర నుంచి నేర్చుకొని వస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర చిన్న రిసెంబ్లెన్స్ ఎప్పుడూ ఉంటుంది. అది ఏ ఒక్కరికి లేదన్నది లేదు. కానీ దాన్ని బ్రేక్ చేసి మనకన్నా ఒక రూట్ తీసుకోవాలని ఏ కొరియోగ్రాఫర్ అయినా ప్రయత్నం చేస్తాము. చిన్న చిన్నవి వస్తుంది, అది ఖచ్చితంగా వస్తుంది. కానీ ఈ ఫ్లోర్ మూమెంట్ అన్నది దానివల్ల వచ్చిందన్నది కాదు. దీనికోసం చాలా ఆప్షన్స్ పెట్టుకున్నాం, మూమెంట్స్ చాలా ఆప్షన్స్ కంపోజ్ చేసాము. అవన్నీ ఎడిటెడ్ వర్షన్లో తీసుకెళ్ళి డైరెక్టర్ దగ్గర చూపిస్తున్నప్పుడు ఆయన ఫైనల్గా సెలెక్ట్ చేసిన మూమెంట్ ఇది. ఈ పర్టికులర్ మూమెంట్ ఈ క్యారెక్టర్ని హోల్డ్ చేస్తుంది, బాగుంటుందని సెలెక్ట్ చేసుకున్నారు. సార్ ఇది జగన్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు సో ఇప్పుడు వరకు నాన్నగారు ఇట్లాంటి టైప్ ఆఫ్ లుక్ అనేది ఎక్కడ చేయలేదు. యాక్ట్ సిరీస్ చూసినా కూడా ఏది చూసినా ఆయన రీల్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ స్టైల్ అంతా డిఫరెంట్గా ఉంది. సో దీని గురించి డిస్కస్ చేసినప్పుడు ఫస్ట్ నాన్నగారు రియాక్షన్ ఏంటి? అంటే చేస్తారని ఓకే అన్నారా? బట్ ఎలాంటి టాక్ వస్తుంది అన్నారు? లేదు, అది అన్నీ మన డైరెక్టర్ గారికే తెలుసు కదా. ఎందుకంటే బిగినింగ్ డైరెక్షన్ ఓరియంటెడ్గానే వెళ్ళారు, తర్వాత మనం కొరియోగ్రఫీ లోపల వచ్చాము. కానీ ఇవన్నీ కంప్లీట్ మ్యాడ్నెస్ ఆఫ్ శ్రీకాంత్ ఓడెల్లా అన్న ఆయన విషన్ని హీరో గారు ఎలా అంటే ఆయన ఒక్కొక్క మూవీకి ఒక్కొక్క దాన్ని బ్రేక్ చేసి వెళ్ళాలని ఉంటుంది. సో ఆయన దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఖచ్చితంగా చేశారు. దానివల్లనే ఈ అవుట్పుట్ వస్తుంది కదా. మీరేమంటారు? అంటే చాలా మంది సోషల్ మీడియాలో చూస్తే కనుక వేరే కూడా పెట్టి క్లిప్స్ ఇట్లా
చెప్పేసి ఇది ఆల్రెడీ కామెంట్స్ యా ఖచ్చితంగా ఒకే ఒక విషయమే, ప్రేమ్ రక్షిత్ గారు లాంటి ఒక గురువు దగ్గర నుంచి శిష్యుడిగా వచ్చిన ఒక కొరియోగ్రాఫర్ దగ్గర ఇలాంటి ఫ్లోర్ మూమెంట్స్ ఎన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ అయి ఉంటాయి, అది ఒక్కటి. రెండవది, వి డోంట్ బ్లేమ్ ఎనీవన్, ఇది కంప్లీట్గా జెన్యూన్గా ఈ సాంగ్ వినిన తర్వాత మన లోపల నుంచి వచ్చిన మూమెంట్ ఇది. దీనికి ముందు ఒకవేళ అందరూ చెప్పినట్టు ఇది కాపీయో ఆర్ ఇన్స్పిరేషనో ఉండాలంటే మనం దాన్ని ఫస్ట్ చూసి ఉండాలి, మనం దాన్ని చూడట్లేదు, ఇట్స్ జెన్యూన్. అలా అన్నప్పుడు ఇట్స్ కంప్లీట్లీ అ కోఇన్సిడెన్స్. ఇండస్ట్రీలో చాలామంది డాన్సర్స్ కొరియోగ్రాఫర్స్ ఈ వరల్డ్ అంతా ఉన్నారు. కొన్ని విషయాలు సిమిలారిటీ అక్కడక్కడ రావచ్చు, ఎందుకంటే డాన్స్ కదా. సో అందరూ దాని మీద మైండ్ పెట్టి చేస్తున్నప్పుడు వస్తుంది. సో దాన్ని అంత పెద్దగా నెగటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. వీ చియర్ ఈచ్ అదర్ అండ్ వీ గ్రో ఆల్, అంతే. దీంట్లో నెగటివ్గా తీసుకోవడానికి ఏం లేదు. నాకు అది ఎలాంటి అఫెక్ట్ ఎలాంటిది. సో నేను పాజిటివ్గా, ఇంకా చాలామంది కోట్ల జనాలు మనకి ఈ లవ్ అంతా ఇస్తున్నారు కదా, దాన్ని పట్టుకొని మనం ఇంకా నెక్స్ట్ ఏం చేయబోతున్నాం అన్న దాని మీద మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం. ప్యారడైజ్ వరల్డ్ ఎలా ఉంది? ప్యారడైజ్ వరల్డ్ అయితే అదిరిపోయింది. నేను శ్రీకాంత్ అన్న విషన్కి ఒక ఫ్యాన్. ఈ వరల్డ్ నేను డైరెక్ట్గా చూసి ఎంజాయ్ చేశా. ఒక కొత్త వరల్డ్ని ఇలా క్రియేట్ చేసి ఉన్నారు, దాంట్లో నేను కూడా ఒక చిన్న పార్ట్గా ఉన్నాను అన్నది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అండ్ సాంగ్లో కూడా మీరు అందరూ చూసి ఉంటారు, ఒక కొత్త వరల్డ్ని ఎలా అందరూ ప్రయత్నించి కష్టపడి ఒక విషన్ తెచ్చుకొని దాన్ని పట్టుదల పెట్టుకొని తీసుకొస్తున్నారు అన్నది. అండ్ ఫైనల్లీ మూవీ రిలీజ్ అవుతున్నప్పుడు కూడా సేమ్ ఫీలింగ్ అందరికీ ఉంటుంది, అందరూ ఎంజాయ్ చేస్తారు. అంటే సాంగ్లో చూసాను డిప్స్ ఉన్నాయి, డిప్స్ మళ్ళీ వెంటనే ఒక స్టెప్ కనుక అది చాలా కమర్షియల్ యాంగిల్. అంటే ఒక ఇప్పటి వరకు సాంగ్స్లో ఫైట్స్ అలా మిక్స్ అవడం చూసాం, కానీ ఇది ఒక ఇంటెన్సిటీ కనిపించింది. దాని ఐడియా గురించి. ఆ ఐడియా వచ్చింది ఇంట్రొడక్షన్ ఫైట్ నుంచి. మీరు అందరూ గ్లిమ్స్ చూసి ఉంటారు, ఆల్రెడీ రిలీజ్ అయింది. దాంట్లో డిప్స్ అన్నీ ఉంటుంది. సాంగ్ డిస్కషన్ ఒక్కసారి వచ్చిన తర్వాత అన్నయ్య కానీ నేను కానీ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు, అన్నయ్య మనం గ్లిమ్స్లో ఒక పుషప్ చూపించాము, అంత రీచ్ అయింది, ఎందుకు సాంగ్లో అది మనం తీసుకురాకూడదు? ఎందుకంటే ఈ క్యారెక్టర్ కొత్తగా ఉంది, డిఫరెంట్గా ఉంది. ఇంత రానెస్ ఉన్న ఒక క్యారెక్టర్ పుట్టుకే డాన్స్ స్టార్ట్ అయిన తర్వాత మూమెంట్ అలా వెళ్ళకుండా త్రూ అవుట్ ఒక క్యారెక్టర్ని అది హోల్డ్ చేయాలి, ఒక యాటిట్యూడ్ హోల్డ్ చేయాలి కదా. దానికి పుషప్ కూడా వస్తే బాగుంటుంది అన్నది శ్రీకాంత్ అన్న అండ్ మనం అందరూ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు అది క్లిక్ అయింది. అది ఉట్టిగా పుషప్ మాత్రం కాకుండా దానితో మూమెంట్ ఇంకా మాస్గా ఎట్లా కంపోజ్ చేస్తామని ట్రై చేసి వచ్చిన అవుట్ అది. మీకు మీ జర్నీకి ప్యారడైజ్ అనేది ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి ఖచ్చితంగా డ్యాన్స్ అసిస్టెంట్గా కొరియోగ్రాఫర్స్గా ఉన్నప్పటికీ కూడా ప్యారడైజ్ అనేది మీకు ఒక ఐడెంటిటీని క్రియేట్ చేస్తుంది. వాట్ ఈస్ ప్యారడైజ్ టు యూ అంటే ఏం చెప్తారు? ప్యారడైజ్ ఇట్స్ అ లైఫ్ టు మీ, ఇట్స్ అ గేట్ ఓపెనింగ్ టు మీ. ఎందుకంటే తమిళ్లో దీనికి ముందు ఒక మూవీ చేశా, జననాయకన్, అది కూడా పెద్ద ఆపర్చునిటీ, దానికి కూడా మంచి పేరు వచ్చింది. దాని తర్వాత ఇక్కడ మన తెలుగులో ఇలాంటి ఒక ఆపర్చునిటీ, ఇంత పెద్ద క్రేజ్ ఉన్న ఒక మూవీ నాకు దొరకడం అన్నది ఒక పెద్ద బ్లెస్సింగ్గా ఫీల్ అవుతున్నా అండ్ ఒక పెద్ద గేట్ ఓపెనింగ్గా ఉంది ఇది నాకు. సో ఇది ఇంకా నా లైఫ్లో నేను చేయాలనుకున్న చాలా విషయాలకి ఇది ఒక పెద్ద దారిని నాకు చేసి ఇచ్చింది. సో ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్. ఎన్ని డేస్ సార్ డ్యూరింగ్ ద షూట్, ఎన్ని డేస్ షూట్ చేశారు? 5 days షూట్ చేసాము. దాంట్లో నెక్స్ట్ ఒక నైట్ కూడా ఎక్స్టెండ్ చేసి షూట్ చేసాము. సార్ మీకు నాన్నగారి బాడీ లాంగ్వేజ్ని అబ్జర్వ్ చేసి స్టెప్ కంపోజ్ చేయడం జరిగిందా, లేకపోతే మీకు నాన్నగారు అడాప్ట్ అయ్యారు? లేదు, యాక్చువల్గా ఈ క్యారెక్టరైజేషన్ దీనికి ముందు గ్లిమ్స్ కానీ లేదు అన్నయ్య డైరెక్టర్ అన్నయ్య నాకు ఎక్స్ప్లెయిన్ చేసిన విధం కానీ ఈ క్యారెక్టర్ అన్నది ఫస్ట్ నేను తీసుకున్నా లోపల. ఎందుకంటే ఎప్పుడు ఒక టెక్నీషియన్కి క్రియేటర్కి ఒక క్యారెక్టర్ దొరుకుతున్నప్పుడు మనం దాన్ని మన లోపల తీసుకొని ఆ క్యారెక్టర్ని ఇన్స్పైర్ అయ్యి ఆ క్యారెక్టర్ ఇంకా ఎన్ని యాటిట్యూడ్స్ ఆర్ ఎన్ని మూమెంట్స్ చేస్తే ఆ క్యారెక్టర్ని ఈ మూమెంట్స్ అంతా హోల్డ్ చేస్తుంది అన్నది మనకు దాని తర్వాత క్రియేట్ అవుతుంది. సో అట్లా క్రియేట్ అయినవే ఈ అన్ని మూమెంట్స్. మీకు సాంగ్ రిలీజ్ అయిన తర్వాత మీకు వచ్చిన కాల్స్ ఏంటి, ఏమైనా ఒక స్పెషల్ మూమెంట్ ఏమైనా షేర్ చేసుకోండి? నేను కొత్త కొరియోగ్రాఫర్ కాబట్టి నా నంబర్ కూడా చాలా మంది దగ్గర లేదు, కానీ ప్రొడక్షన్ సైడ్ నుంచి ఈవెన్ ఇంకా రెస్పెక్టెడ్ సమ్ ప్రొడ్యూసర్స్ కూడా కాల్ చేసి
మన ప్రొడ్యూసర్ దగ్గర అడిగారంట, నాకు చెప్పారు. సో ఐఎమ్ సో హ్యాపీ. అండ్ చెన్నై నుంచి కూడా పెద్ద పెద్ద హీరోస్ నుంచి మేనేజర్స్ అందరూ కాల్ చేశారు నాకు. మాస్టర్ సాంగ్ చూసాము, చాలా బాగుంది, మనం ఖచ్చితంగా పని చేయాలని చెప్పారు. అలాంటి కాల్స్ చాలా వస్తున్నాయి. ఈ సాంగ్ ఇచ్చింది అవన్నీ. సో చాలా హ్యాపీ. మీ టీం రెస్పాన్స్ మా టీం చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఇది ఒక్కడు విషనో లేదంటే ఒక్కరు పనియో కాదు. నాతో పాటు నాకు ఒక టీం ఉంది, అసిస్టెంట్స్ ఉన్నారు, ఒక 6-7 మంది ఉన్నారు. నా ఈ విషన్ని బయట తీసుకురావడానికి నేను ఎంత కష్టపడి పనిచేశానో నాకు ఈక్వల్గా వాళ్ళందరూ కష్టపడి పనిచేసి వచ్చిన అవుట్పుట్ ఇది. సో వాళ్ళందరూ కూడా మాస్టర్ మనకు ఒక మంచి ఓపెనింగ్ అయింది కదా మాస్టర్, మనం ఇన్ని రోజులు మనం కష్టపడి ఇది ఒకటి చేసాం కదా మాస్టర్, మనకి ఇది ఒక దానికి వచ్చిన ఒక ఫ్రూట్ లాగా ఉంది మాస్టర్, చాలా హ్యాపీగా ఉందని వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫైనల్ ఆడియన్స్ ప్యారడైజ్ని ఎప్పుడు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నాన్నగారి ఫ్యాన్స్కి కావచ్చు, ప్యారడైజ్ వరల్డ్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి రెడీగా ఉన్న తెలుగు ఆడియన్స్కి ఏం చెప్తారు సార్? అందరూ వెయిట్ చేస్తున్నారు. అండ్ ఈ మన మూవీ బిగినింగ్ నుంచి ఒక్కొక్క గ్లిమ్సో లేదంటే ఒక్కొక్క అప్డేట్ ఎప్పుడు వస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఒక్కొక్క ప్రోడక్ట్ అలా బయటకు వస్తున్నప్పుడు మీరు ఇస్తున్న లవ్ అండ్ క్రేజ్ అన్నీ నేను ఇప్పుడు ఇక్కడ కూర్చొని మన మొత్తం మూవీ టీం తరంగా నేను మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే ఈ లవ్, ఈ క్రేజ్, ఈ ఆర్గానిక్గా ఇంత దాకా వరల్డ్ వైడ్ తీసుకెళ్ళేది జనాలు మీ చేతిలోనే ఉంది. సో మీరు అందరూ ఇస్తున్న ఈ లవ్ చూస్తే నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా సైడ్ ఉన్న టీం, డైరెక్టర్కి నేను వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తున్నా. అండ్ వాళ్ళందరూ